హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను చెప్పే వీడియోలో మీ క్వైరీస్ని నేను చెప్తానన్నమాట. అంటే నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి కామెంట్స్లో. మోస్ట్లీ చాలామంది అడిగారు, అండ్ దట్ ప్రిలిమ్స్ టైం కాబట్టి కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇదంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే మీ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఏంటి అంటే చాలామంది అడిగారనమాట, ఎప్పుడు స్టార్ట్ చేయాలి? చాలామంది నేను చూస్తున్నాను 10th స్టార్ట్ చేయొచ్చా, ఆర్ ఎల్స్ ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేయొచ్చా, డిగ్రీ అయిపోయాక స్టార్ట్ చేయొచ్చా అనేసి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పేది ఏంటి అంటే 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేయొద్దు అని చెప్తున్నాను. ఎందుకు అంటే ఆ స్టేజ్లో మీరు ఆ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఎందుకు మీరు సపరేట్గా ఇన్ కేస్ దీనికోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే కంపల్సరీ డీవియేట్ అవుతారు. మనకి ఇంటర్మీడియట్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ 10th క్లాస్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డిగ్రీ ఏంటి అంటే మనం కొంచెం ఆ టైంకి మెచ్యూర్డ్ అవుతాము, అండ్ ఆల్సో మైండ్ అనేది ఏది రాంగ్ డెసిషన్, ఏది కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోవడంలో కొంచెం మీరు మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు. కాబట్టి అందుకని గ్రాడ్యుయేషన్ చేసేటప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం కరెక్ట్ అని చెప్తాను. గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఇయర్లోనే ప్రిపేర్ అవ్వమని కూడా చెప్పను. సెకండ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే మీ సిలబస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. దీనికోసం యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది టఫెస్ట్ ఎగ్జామే, వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్. కానీ దాని గురించి మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు ఆ స్టేజ్ని ఎంజాయ్ చేయండి, మీ ఇంటర్మీడియట్ని, మీ 10th క్లాస్ని ఎంజాయ్ చేసి గ్రాడ్యుయేషన్ని కూడా కొంచెం ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఓకే నేను ఇంకా కెరీర్ వైపు ఆలోచించాలి అనుకున్న స్టేజ్లో మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. బికాజ్ నేను ఆల్రెడీ చెప్పాను, ఆ స్టేజ్ ఇప్పుడు ఏదైతే ఇంటర్మీడియట్ ఉందో 10th ఉందో దానికే ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఓకే, సో చాలా క్వైరీస్ అయితే వచ్చాయి. ఇన్ కేస్ ఎవరైతే 10th క్లాస్ వాళ్ళు వీడియో చూస్తున్నా కూడా మీకు చెప్పేది ఇదే. సో ఇన్ కేస్ మీకు నిజంగా అప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఎన్సీఆర్టీస్ ఒక్కటి చదువుతూ ఉంటే సరిపోతుంది. ఎన్సీఆర్టీస్ని తరోగా చదవండి, చాలా రివిజన్స్ ఇస్తే సరిపోతుంది. ఎందుకు ఇండియన్ పాలిటీ ఈ సబ్జెక్ట్స్ ఏమవుతున్నాయంటే ఆ టైంకి కొంచెం అర్థం అవ్వవు. మళ్ళీ రిపీటెడ్గా చదువుతున్న కొద్దీ ఏదో కొత్తగా నేర్చుకుంటున్నాం అనే ఫీలింగ్ అయితే ఎప్పటికీ వస్తుంది. ఇప్పుడు కూడా ఈ స్టేజ్లో మేము ప్రిపేర్ అవుతున్నా, మాకు ఇప్పటికీ అది రివిజన్ చేస్తున్న ప్రతిసారి కొత్తగా ఏదో నేర్చుకుంటున్నా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో అది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ టైంకి అది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేయండి, ఆర్ ఎల్స్ న్యూస్ పేపర్ చదవడం డైలీ అలవాటు చేసుకోండి. ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎగ్జామ్కి ప్రాపర్గా అప్పుడు మీకు ఇంకా అలవాటు అయిపోతుంది. సో ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించి ఇండియన్ ఎకనామీ డైజెస్ట్ మార్క్స్ బూస్టర్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి యూనిక్ పబ్లిషర్స్ వాళ్ళు మన కోసం ఒక బుక్ అయితే తీసుకొచ్చారు. ఈ బుక్కి ఆథర్ వచ్చి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎవరంటే బిజేంద్ర కుమార్ సింగ్ సార్. ఎవరు ఫ్యాకల్టీ మెంబర్ వాజీరామ్ అండ్ రవిలో మనకి ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా ఢిల్లీలో, సో దానికి సంబంధించి ఫ్యాకల్టీ మెంబర్ అనమాట. సో ఈ సార్ ఎకనామీ మన కోసం టీచ్ చేస్తూ ఉంటారు. ఈ బుక్లో కీ హైలైట్స్ ఏంటి అంటే మనకి ఏదైతే యూపీఎస్సీ సిలబస్ ఉందో యూపీఎస్సీ సిలబస్లో మైక్రో సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రతి టాపిక్ అనమాట కాంప్రహెన్సివ్గా కవర్ చేశారు. ఇందులో బాగా కాంప్లెక్స్గా మనకు అనిపించిన ప్రతి ఒక్క టాపిక్ని చాలా సింప్లిఫైడ్గా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ బుక్లో. నిజంగా నేను ఈ బుక్ చూసి కూడా షాక్ అయ్యాను అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అండ్ ఎగ్జాంపుల్స్తో సహా. ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు మనకి కేస్ స్టడీస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి మనకి ఇప్పుడు వరల్డ్తో ఎట్లా మనం కంపేర్ చేస్తూ రియల్గా ఎట్లా కంపేర్ చేస్తూ చదవచ్చో అట్లా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్ ఇస్తూ. అండ్ మనకి అప్డేటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఈ బుక్లో. ఇప్పుడు స్కీమ్స్ అంటే మనకి చాలా వరకు వస్తాయి. 4 క్వశ్చన్స్ మ్యాక్సిమం 2023లో స్కీమ్స్ నుంచే వచ్చాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ బుక్లో మనకి ఎవ్రీ చాప్టర్ వెనక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఇన్ కేస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆ చాప్టర్ నుంచి ఏమైనా వచ్చి ఉంటే ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ వెనక ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆ చాప్టర్కి సంబంధించి కొత్తగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటే వాటికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ఎంసీక్యూస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మనం ఎంత రిటైన్ చేస్తున్నాం, ఎంత చదువుతున్నాం అనేది మనం అనలైజ్ చేసుకోవచ్చు అనమాట ఆ క్వశ్చన్స్తో. సో ఇలా అయితే
వాళ్ళు ఇచ్చారు ప్రాక్టీస్ అండ్ PYQs క్వశ్చన్స్. సో ఇవి మనకి ప్రిపరేషన్లో చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్, ఇప్పుడు రీసెంట్గా ఇది అప్డేటెడ్ బుక్ 2023ది కాబట్టి కరెంట్ అఫైర్స్తో ఇంటర్లింక్ చేస్తూ రీసెంట్గా ఏమైతే కరెంట్ అఫైర్స్ వచ్చాయో అట్లాంటి టాపిక్సే ఉన్నాయన్నమాట ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో ఇట్లా కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేసి మనకి టాపిక్స్ ఇస్తున్నప్పుడు మనం రియల్ లైఫ్తో కూడా ఓవర్లాప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్లో తొందరగా గుర్తొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ బుక్ అయితే ఇట్లా ఉంది, కీ హైలైట్స్ అయితే. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది యూనిక్ పబ్లిషర్స్ వాళ్ళు మన కోసము పబ్లిష్ చేశారనమాట. సో గుర్తుంచుకోండి, ఇది మంచి ఫ్యాకల్టీ, లైక్ వాజీరామ్లో చెప్తున్న ఫ్యాకల్టీ కాబట్టి. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు వాజీరామ్ అండ్ రవి చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్. సో అందుకని నేను చెప్తున్నాను, మంచిగా టీచ్ చేస్తున్నారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి పాయింట్ టు పాయింట్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ చూపిస్తున్నట్టు మనకి ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది ఈ బుక్లో. అంత బల్కీ బుక్ కూడా ఏం కాదు కాబట్టి ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఆల్సో టర్మ్స్ కూడా మనకి చాలా మంచిగా గుర్తుంటాయి. సో ఈ బుక్ లింక్సే నేను కంపల్సరీ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మర్చిపోకుండా చెక్ చేయండి. కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది చాలామంది క్వశ్చన్ అండి. ఎక్కడి నుంచి ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేయాలని అందరికీ తెలుసు. ఎన్సీఆర్టీస్ నుంచి అని తెలుసు, అది బేసిక్ బుక్స్ కాబట్టి మనం త్వరగా కంప్లీట్ చేసేసుకోవచ్చు, అది ఎవరైనా కామన్గా చేసే పని. కానీ స్టాండర్డ్ బుక్ ఏ బుక్తో స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ పైన వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ చదివితే అన్ని సబ్జెక్ట్స్కి ఇంటర్లింక్ అవుతూ ఉంటాయి, ఓవర్లాప్ అవుతూ ఉంటాయి అనేది మనకి చాలామంది అడిగే క్వశ్చన్ అనమాట. సో ఏం చెప్తాను అంటే పాలిటీ. సో పాలిటీ ఈజ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. పాలిటీ నుంచి స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, మ్యాక్సిమం ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. పాలిటీ ఆర్ జాగ్రఫీ, సో ఈ రెండింటి నుంచి ఏదైనా ఒక సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం ఓవర్లాప్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం వేరే సబ్జెక్ట్స్ చదువుతున్నా అర్థం అవుతుంది అనమాట. నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన బుక్ అయితే ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ అయితే స్టార్ట్ చేశాను. నాకు దాని నుంచి నేను నేర్చుకున్న నాలెడ్జ్ అయితే చాలా ఎక్కువ. నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేని స్టేజ్ అనమాట ఇండియన్ పాలిటీ చదువుతున్నప్పుడు. కానీ ఎప్పుడైతే నేను లక్ష్మీకాంత్ బుక్ 1 టైం చదివానో అప్పుడు అనిపించింది, ఓ చాలా ఉంది నేర్చుకునేది అని. ఆ తర్వాత నేను వేరే సబ్జెక్ట్స్ తీసాను, కానీ ఫస్ట్ నేను చదివింది అయితే ఇండియన్ పాలిటీ. ఆల్మోస్ట్ అందరు కూడా ఇండియన్ పాలిటీనే చదువుతారు నాకు తెలిసి, లక్ష్మీకాంత్. సో లక్ష్మీకాంత్ స్టార్ట్ చేయండి. ఆర్ ఎల్స్ జాగ్రఫీ ఎన్సీఆర్టీస్ థరోగా చదివితే సరిపోతుంది. ఆల్రెడీ ఎన్సీఆర్టీస్ చదువుతారు కాబట్టి ఇట్స్ బెటర్ టు స్టార్ట్ ఫ్రమ్ ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ అనమాట. సో ఆ తర్వాత ఇంకా వెయిటేజ్ని బట్టి ఎకనామీ అండ్ హిస్టరీ ఆ సబ్జెక్ట్స్కి వెళ్ళండి. హిస్టరీ మీరు ముందే ముట్టుకుంటే చాలా బోరింగ్గా అనిపిస్తుంది, ఫ్రాంక్గా చెప్తున్నా. సో అందుకని ఇండియన్ పాలిటీ ఏంటంటే రియల్ లైఫ్ని మనం ఇంటర్లింక్ చేస్తూ ఉంటాం కాబట్టి రియల్గా జరుగుతూ ఉంటుంది. హిస్టరీ ఏంటంటే పాస్ట్ కాబట్టి కొంచెం బోరింగ్గానే అనిపిస్తూ ఉంటుంది. సో మీరే ఆలోచించుకొని ఏ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేయాలో చూడండి. బట్ నా ఒపీనియన్, నేను మీకు చెప్పేది ఏంటి అంటే పాలిటీ బెస్ట్ అని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి హూ ఈజ్ ఎలిజిబుల్. ఓకే, హూ ఈజ్ ఎలిజిబుల్ అంటే బీటెక్ వాళ్ళు అండ్ ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు, డిస్టెన్స్లో చేసిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు మేము ఎలిజిబుల్ అవుతామా లేదా అనేసి. కంపల్సరీ ఎలిజిబుల్ అవుతారు అండి. ఏ గ్రాడ్యుయేషన్ అయినా ఏ డిగ్రీ అయినా కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఆర్ ఎల్స్ 10th కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదు. మీరు డిగ్రీ ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తేనే ఎలిజిబుల్ అనమాట. సో ఒక్కసారి నోటిఫికేషన్ని క్లియర్గా మీరు చదవండి, వర్డ్ టు వర్డ్ చదివితే మీకు ఈజీగా తెలుస్తుంది. సో ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఎలిజిబిలిటీ గురించి నోటిఫికేషన్ చదివితే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను, హెల్ప్ అయిందని కూడా అనుకుంటున్నాను. ఏం లేదు, మీకు ఒక ఐడియా క్లియరెన్స్ ఇవ్వడానికి చేశానన్నమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.